అందరికీ నమస్కారం। ఈరోజు భారతీయ జనతా పార్టీ రథసారథి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసిందో, ఈ హిల్ట్ పాలసీ వల్ల ఈ రాష్ట్ర ఖజానాకు ఏ రకంగా గండి పడతా ఉన్నదో, మరి జీవో నెంబర్ 27కి వ్యతిరేకిస్తూ జీవో 27ని విత్డ్రా చేయాల్సిందిగా ఈరోజు గవర్నర్ గారికి మేము రిప్రజెంటేషన్ మెమరాండం ఇవ్వడం జరిగింది। మరి తప్పకుండా ఇప్పుడు అధ్యక్షులు చెప్పినట్టుగా అనేకమైనటువంటి అవినీతి అంశాలు, 6 గ్యారంటీలు, 420 హామీలకు నెరవేర్చిన పక్షంలో 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చిన ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అనేక కుంభకోణాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా, జిహెచ్ఎంసీ పరిధిని మరి పెంచుతూ తీసుకొచ్చినటువంటి జీవోకు వ్యతిరేకంగా, అనేకమైనటువంటి కుంభకోణాలకు వ్యతిరేకంగా మరి ఈ నెల 7వ తారీఖు రోజు వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి పెద్ద ఎత్తున నిరసన దీక్షలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ, మరి తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని చెప్పి మరొకసారి